ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 608వ భాగము. ఈ కుంభుడు సికిధ్వజుడు ఇద్దరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఎక్కడ? అరణ్యంలో. ఏమంటున్నాడు? నిన్నెక్కడ ఆపాడు? మనసు శమిస్తే అంతా సమంగా కనబడుతుంది అన్న దగ్గర ఆపాడనమాట. మనసు ఎప్పుడైతే స్వాంతన పొందుతుందో, స్పందం లేకుండా ఉంటుందో, తొణుకు లేకుండా ఉంటుందో, త్రోపు లేకుండా ఉంటుందో, మిగతా అంతా కూడాను సమంగా కనపడుతుంది. మనసులో ఏమాత్రం ఆందోళన ఉన్నా, వీసమెత్తు ఆందోళన ఉన్నా అంతా విషమమే. మనసు కదిలితే అంతా విషమమే. మనసు స్టాండ్ స్టిల్గా ఉంటే అంతా సమమే. ఎప్పుడు కూడా సృష్టిలో ఏ తప్పు లేదో నీ దృష్టిలోనే ఉంది. నీ మనసు, నువ్వు ఏ దృష్టితో చూస్తావో ఆ దృష్టితోనే సృష్టి నీకు కనపడుతుంది. సృష్టి ఇలా తాడులో పాము కనపడుతుందంటే అది తాడు తప్పు కాదు. అది ఎవరి తప్పు అంటే నీ దృష్టి లోపము. నువ్వు పాము అనే భావంతో చూసావు కాబట్టి నీకు అక్కడ తాడులో పాము కనపడుతుంది. ఇవన్నీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్వర్సేషన్స్లో టాపిక్స్ అన్నమాట. సృష్టిలో తప్పు లేదయ్యా, నీ దృష్టిలోనే ఉందంతా. అసలు సమాధి అంటే ఏంటో తెలుసా? వాళ్ళిద్దరు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. సమాధి అంటే ఏంటో తెలుసా? సర్వము స్వరూపమైపోతే అది సమాధి, సామ్యం. అర్థమైందా? సర్వము స్వరూపం అవ్వడం అంటే ఏంది? ప్రతి విశేషము కూడా, కనిపించేటువంటి ప్రతి విశేషము కూడాను సామాన్యమైపోతే. ఏంటి విశేషం? సామాన్యం అయిపోవడం ఏంటి? ఆ లోపల ఉన్నది సచ్చిదానంద పరమాత్మే అదే రకరకాల వేషాలు వేసుకుని విశేషాలుగా విభిన్నంగా ఫలానాగా కనపడుతుంది. ఆ ఫలానాలన్నింటిలో ఉన్నటువంటి ఆ సత్ని సామాన్యంగా చూడగలిగితే అప్పుడు సర్వము స్వరూపం అయిపోవడం, అప్పుడు సామ్యం ఏర్పడుతుంది. సర్వసామ్యం అంటారు దాన్ని. అర్థమైందా? ఇప్పుడు ఈ అంటే అంటారు దాన్ని. సరే, డిస్కషన్స్లో పాయింట్స్ అలా ఉంటే ఈ యాజ్ఞవల్కుడు కాదు, సికిధ్వజుడు ఏమవుతున్నాడు? ఆ సంకలనం నుంచి బయటపడ్డాడు అంటున్నాడు అన్నమాట. ఇక్కడ రచయిత చెప్తున్నాడు. సంకలనం అంటే ఏంటి? సంకలనం అంటే కూడిక. ప్రతిదాన్ని మనం కలుపుకుంటూ పోవడం. 1 + 1 2 3 అట్లా ప్రతిదీ కలుపుకుంటూ పోవడాన్ని సంకలనం అంటాడు. లెక్క పెడుతూ పోవడం సంకలనం అనమాట. ప్రతిదీ లెక్క పెట్టడం ఎప్పుడు జరుగుతుంది? అది లెక్క పెట్టడం ఎప్పుడు? నామరూప క్రియాత్మకంగా ఆ సృష్టిలో ప్రపంచాన్ని భిన్నగా చూస్తున్నప్పుడు ఇది ఈ బీరువా, సోఫా, గోడ, స్విచ్, ఆ లైటు ఇలా ఫలానాగా చూస్తుంటే, భిన్నంగా కనపడుతుంటే ఇది ఫలానా అది ఫలానా అని లెక్కిస్తూ పోతాము. అలా కాకుండా ఫలానాలు లేకుండా అంత అలికినట్టు సమంగా ఉన్నట్లయితే, ఒకే ఒక సామాన్యంగా సత్సామాన్యంగా ఉన్నట్లయితే ఇంకా సంకలనానికి అతీతమైపోతాం ఎవరైనా సరే. కాబట్టి ఈయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఈ సికిధ్వజుడు ఆకాశ కోశ అంటే ఆకాశ కోశం విషదం అంటే ఆకాశ కోశములాగా విషదమైపోయాడట ఇతను. అంటే ఆకాశ కోశం ఎలా విషదంగా ఉందో, క్లియర్గా ఉందో, అలాగా ఆయన మనసు క్లియర్గా అయిపోతుంది. చెప్తున్నాడు కుంభుడికి, నా మనసు ఇలా ఉందయ్యా, నా మనసు ఎలా ఉంది? ఇప్పుడు ఆకాశ కోశం ఎలాగా క్లియర్గా శుద్ధంగా ఉందో నా మనసు అలా శుద్ధమైపోయింది అని ఇట్లా ఒకరికొకరు ఈ అనుభవాలు చెప్పుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఈ కుంభుడు సికిధ్వజుడు దర్జాగా తిరుగుతున్నారట. అడవంతా కొండ కోనల్లో సంచరిస్తూ ఉన్నారట. ఇష్టం వచ్చినట్టు ఆ అరణ్యమంతా ఇద్దరు చేతిలో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారట కుంభుడు సికిధ్వజుడు. అర్థమవుతుందా? అక్కడ ఆ నేపథ్యంలో దేవతారాధన కూడా చేస్తున్నా అంట. ఇక్కడ చూడండి ఈ మాట ఏంటో. ఎందుకని ఈ మాట వచ్చింది ఇక్కడ అంటే,
ఒకసారి నిర్గుణ తత్వాన్ని అందుకున్నవాడు శిఖిధ్వజుడు ఇక్కడ నిర్గుణ తత్వాన్ని అందుకుని ఉన్నాడు. కుంభుడు మామూలుగానే ఆయన బ్రహ్మవేత్త. ఇద్దరు కూడా నిర్గుణ తత్వాన్ని అందుకున్న వాళ్ళు అనమాట వీళ్ళు. అయితే నిర్గుణ తత్వాన్ని అందుకున్న వారు కూడా సగుణం చేస్తే తప్పు లేదు అని చెప్పడానికి ఇక్కడ దీన్ని వాడుతున్నారు. దేవతారాధన కూడా చేస్తున్నారు అంటున్నారు అనమాట. అర్థమైందా? ఎందుకంటే కారణం ఏంటి అంటే ఆ సగుణం నిర్గుణంలో ఉన్న వానికి సగుణంలోకి వచ్చినా కూడా అతనికి ఏది అంటదు. అలా కాకుండా సగుణంలోనే ఉన్నవాడు నిర్గుణానికి వైపు ఎవరు చూడడు. సగుణాన్నే పట్టుకున్నాడు, సగుణ పరబ్రహ్మనే పట్టుకున్నవాడు నిర్గుణం వైపు చూడడు అనమాట. ఒకవేళ ఈ నిర్గుణంలో ఉన్నవాడు సగుణాన్ని చూసినా కూడా భేద దృష్టి లేకుండా చూస్తాడనమాట. వాడు భేద దృష్టి అనేది ఉండదు అతనికి. అర్థమైందా? ఇప్పుడు ఒకరు పూజలు చేస్తున్నారు, కొన్ని కామ్యాలు చేస్తున్నారు అంటే సగుణాన్ని ఆరాధనలో ఉన్నారు, ఉపాసనలో ఉన్నారంటే ఏంటి, ఏదో ఒక ఇది కావాలి అది కోవాలి అన్నటువంటి ఆ యొక్క తృష్ణతో చేస్తారు. అయితే ఈ నిర్గుణంలో ఉన్నటువంటి శిఖిధ్వజుడు లాంటి వాడు, ఈ కుంభుడు లాంటి వాడు ఈ సగుణాన్ని చేసినా కూడా, సగుణారాధన చేసినా కూడా వీళ్ళకి అది కావాలా ఇది కావాలా అన్నటువంటి ప్రశ్న ఉండదు. కాబట్టి నిర్గుణంలో ఉన్నవాడు సగుణాన్ని పూజించిన, దేవతారాధన చేసిన తప్పు లేదు అని చెప్పడానికి ఇక్కడ ఇది వాడుతుందన్నమాట. అర్థమవుతుందా? దాని పాటికి అది యథాతథంగా ఏంటంటే ఇప్పుడు కాకతాళీయంగా ఏది నీకు ప్రారబ్ధం ప్రకారం ఏది నీకు కాకతాళీయంగా సంప్రాప్తం అవుతుందో దాన్ని ఆటోమేటిక్గా నువ్వు ప్రతిస్పందించి దాన్ని చేపట్టడంలో తప్పు లేదు. ఇది జీవన్ముక్తుని యొక్క పని అంతే. ప్రారబ్ధం ఏమిస్తుందో వాటిని అలాగా అంటకుండా చేసుకుంటూ పోతాడు జీవన్ముక్తుడు. అర్థమవుతుందా? రెస్పాండ్ అవ్వడనమాట జీవన్ముక్తుడు. అర్థం అంటే ఇక్కడ ఏంటంటే ఏది సంప్రాప్తం అవుతుందో, ప్రారబ్ధం ప్రకారం ఏది సంప్రాప్తం అవుతుందో దాన్ని అతను చేసుకుని పోతూ ఉంటాడు. ఇక్కడ ప్రారబ్ధం అనేది 3 రకాలుగా సంప్రాప్తిస్తూ ఉంటుంది. ప్రారబ్ధం ఇచ్ఛా ప్రారబ్ధం అంటారు, అనిచ్ఛా ప్రారబ్ధం అంటారు, పరేచ్ఛా ప్రారబ్ధం అని 3 రకాలు. ఇచ్ఛా ప్రారబ్ధం అంటే ఏంటి? మన కోరి తెచ్చుకునేది ఇచ్చా, మనకు మనం తెచ్చుకునేటువంటి ప్రారంధం, మనం చేసుకున్నటువంటి దానికి అనుభవించేటువంటి ఆ యొక్క పుణ్య పాప ప్రారంధం అన్నమాట. రెండోది అనిత్యా ప్రారంధం. నువ్వు కోరకనే కొన్ని వస్తుంటాయి, నువ్వు కోరకనే కొన్ని ప్రారంధ రూపంగా సుఖాలు కానీ దుఃఖాలు కానీ వస్తుంటాయి, అవి అనిత్యా ప్రారంధం. ఇక పరేచ్ఛా ప్రారంధం అంటే ఇతరులు కోరి కోరి మరీ నీకు తీసుకొస్తారు కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు, ఇవి పరేచ్ఛా ప్రారంధం. ఈ ప్రారబ్ధం ఎన్ని రకాలైనా, ఇచ్ఛ కానివ్వండి, అనిచ్ఛ కానివ్వండి, పరేచ్ఛ కానివ్వండి, ప్రారబ్ధం ఏదైనా సరే ప్రారబ్ధం నీకు ఏది ఇస్తే దాన్ని అనుభవిస్తూ ఉంటాడు జీవన్ముక్తుడు. ఇది హేయం నాకు కావాలి, ఇది ఉపాధేయం దీన్ని తోసేస్తాను అనేది ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి అటువంటి స్థితిలో అతను దేవతారాధన చేస్తే మాత్రం తప్పేంటి అని ప్రశ్న చెప్పడానికే ఈ పాయింట్ని ఇక్కడ పెట్టినారన్నమాట మహర్షులు. అర్థమైందా? కాబట్టి అప్పుడు ఆ మేరు పర్వతం ఉన్నది, ఆ మేరు పర్వతం తుఫాన్ గాలికి ఏమాత్రం కదులుతుందా? అలాగే స్థితప్రజ్ఞుడు ఏం చేసినా సరే, అది దేవతారాధన అయినా దేవతార్చన అయినా సగుణోపాసన అయినా డజంట్ మ్యాటర్, ఏం చేసినా కూడా అతడు ఏమాత్రమో అతనితో వికారాలు కలగవు అనుకుంటూ ఇవన్నీ పంచుకుంటూ చెప్పుకుంటూ ఇలా సంచరిస్తున్నారన్నమాట అరణ్యంలో వీళ్ళిద్దరూ. సరే చూడాలా ఆలోచిస్తోంది, ఈయన నా భర్త కదా, నన్ను ఆయన ఎప్పుడైనా నన్ను భార్యగా గుర్తిస్తే ఆయన నన్ను ఎలా ప్రవర్తిస్తాడు, నన్ను తన భార్యగా గుర్తిస్తే అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ యొక్క జీవన్ముక్త స్థితి అలాగే నిలుస్తుందా లేక పడిపోతాడా, ఇతని యొక్క అంతరంగం ఎలా ఉంటుంది అని ఒక పరీక్ష పెట్టాలనుకుంది, చూడాలన్నమాట. నన్ను భార్య అని గ్రహిస్తే ఈయన ఎలా ఉంటాడో చూడాలి అనుకుందనమాట అని చెప్తుంది. అయ్యా మా తండ్రి గారైన నారదుడు గుర్తొచ్చారు, నేను ఒకసారి చూచి వస్తాను, స్వర్గానికి వెళ్తున్నాను నేను, మళ్ళీ నేను తిరిగి సాయంకాలం వస్తాను, ఇందులో ఏం మోసం లేదు, ఆకాశం నుంచే వస్తాను నేను అని వీడ్కోలు పలుకుతోంది శిఖిధ్వజుడితో. ఇంతనే
ఈయన సికిధ్వజుడు, అయ్యా నువ్వంటే నాకు చాలా అభిలాష, ఎందుకంటే మన ఇద్దరి మధ్య జరిగేటువంటి సత్సాంగత్యం అనేది చాలా అపురూపమైంది, దానికి నాకు అసలు ఎవరైనా సరే సత్సాంగత్యాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు కదా, అలాగే మీరంటే నాకు చాలా అభిలాష అయ్యా, మీరు వెళ్తున్నారు, త్వరగా వచ్చేసేయండి, త్వరగా వస్తారు కదా అన్న ఆశాభావంతో పుష్పగుచ్చాలు సమర్పించి కుంభుడికి వీడ్కోలు పలికాడు సికిధ్వజుడు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం. అంతవరకు సెలవు.